భోజనం కూడా అయిపోయినాయి. మా అక్క ఒక్కతే ఉంది కదా, మా ఉద్యోగం చేసింది కదా, శని ఒక్కతే చూసుకుంది. నేను ముందు వెళ్ళిపోతాను, మీరు పర్వతం నుంచి. అప్పుడు భోజనం అయిన తర్వాత ఒకసారి మోషన్ అయ్యింది. అయితే పర్లేదు అమ్మాయినే వెళ్ళిపోతానంటే మౌనిక బస్సు ఎక్కించింది, వచ్చేసింది. వచ్చేస్తే ఆవిడకి మోషన్స్ స్టార్ట్ అయితే అసలు ఆ మనిషి మామూలుగా ఉంటుంది, షుగర్ పేషెంట్ కాబట్టి. అయినా సరే చెప్పిన అనుకుండా వెళ్ళిపోతాను వచ్చేసింది. పామాలు వచ్చేసరికి మళ్ళీ భయంకరంగా ఉంటే మళ్ళీ ఒకసారి బస్సు ఆపి మోషన్ వెళ్ళింది. ఇంకా అట్లాగే మోషన్ అయిందంటే లోపల మొత్తం వాటర్ వచ్చేసి అవి సరిగ్గా వచ్చేసి భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. మాకు తెలియని విషయం. అట్లాగే పామారంటే 3 బస్సు ఎక్కి ఇక్కడ సొనగడ్డ ఎట్లా కొట్లా వచ్చేసింది. వచ్చేసి ఇంకా పైకి కూడా ఎక్కలేని పరిస్థితి అయితే ఆ టైంలో చింతనే అనుకుంటా నాని వాళ్ళ డాడీ తీసుకుని పైకి ఎక్కించి అన్నయ్య ఇంటి దగ్గర దించాడు. దించి ప్రశాంత్ సిస్టర్ టాబ్లెట్ వేసిన ఏం జరుగుతుంది తిని ఇలాగంటే ఇలాగమ్మ అంటే వెంటనే టాబ్లెట్ వేసినాడు మోషన్స్. వేసిన తర్వాత కూడా పైకి ఎక్కలేని పరిస్థితి. మాకు తెలియదు ఈ విషయం. మేము కొంచెం లేట్గా అనేసి మేము అప్పటికి స్టార్ట్ అయ్యాం రావడం, మధ్యలో ఉన్నామేమో. అయితే ఇవాళ ఫోన్ చేసి మా అన్నయ్యకి చెప్పినట్టున్నాను, మీకు ఫోన్ చేసి అమ్మకి అసలు బాగాలేదంట, మోషన్స్ అవుతుంది, వామిటింగ్ అవుతుంది, మీరు త్వరగా టాబ్లెట్ తీసుకోవాలని చెప్పి ఫోన్ చేద్దామంటే ఫోన్ ఇది బ్యాగ్లో పడేసింది. అది ఫోన్ పని చేయలేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. మనిషి ఎప్పుడుందో తెలియదు. మేము కంగారు పడిపోయాం. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి అర్థంగా ఉంటుంది. ఆ టైంలో ఇంకా తర్వాత శని ఫోన్ చేస్తే అమ్మమ్మ వచ్చిందంటే రాలేదంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ తెలియదు. అందుకే ఇంకా టెన్షన్ అయిపోయింది, తెలియదు. తర్వాత మళ్ళీ ఇంకొక 5 నిమిషాల్లో అమ్మమ్మ అలాగే అక్కడి నుంచి పట్టుకుని నెట్టి పట్టుకుని అట్లా శని వాళ్ళ ఇంటి దగ్గర అలా పడిపోయింది. ఒక పక్కన అక్కేమో వేరే కలిగిపోతుంది. ఈవిడేమో పరిస్థితి అప్పటికే వామిటింగ్స్ మోషన్స్ భయంకర పరిస్థితి అయిపోయింది. అసలు జ్వరం వచ్చేసింది. అమ్మకాయ రావస్తే అసలు మామూలుగా తగ్గలేదు. హాస్పిటల్లో 10 రోజులు ఉండాల్సింది. అయితే ఆ టైంలో ఇంకా వచ్చినారు చూసిన పరిస్థితి. మళ్ళీ మేము వచ్చిన తర్వాత వచ్చేసాం, మేము స్పీడ్గా వచ్చేసాం. 7:30 వచ్చేసి పడుకుంటుంది. ఏ విషయం ఏంటంటే అమ్మమ్మ అక్కడ ఫోన్ చేసి అమ్మకి వెళ్ళి టాబ్లెట్ ఆర్ఎస్ ప్యాకెట్ తీసుకొచ్చామని వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. కొంచెం ఆ ప్యాకెట్ తాగింది, కొంచెం శక్తి వచ్చింది. అయినా సరే పడుకుని రావలేకపోతున్నాం వచ్చేసారు. అప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఇంటి చుట్టూ షోలు కమ్ముకుని ఉన్నాయి. ఆ టైంలో పక్కన ఆవిడ బాగా నుంచి ఏమైనా అర్థం కాని పరిస్థితిలో అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ వెంటనే మళ్ళీ మోషన్ వాంట్ అయిపోయింది. అసలు మోషన్స్ వాంట్ అయితే అవి అసలు తగ్గు ఆవిడ అడ్మిట్ ఇచ్చినట్టు మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేసింది. వాంట్ ఏదైనా 10 రోజులైనా సరే. అప్పుడు భయం వేసింది. తగ్గితే సాక్షి చెప్పుకుంటాను